హలో నమస్తే, వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నిన్స్మాల్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కోల్కతా ఆర్జీ కార్ హాస్పిటల్లో వైద్య విద్యార్థిగా విధులు నిర్వహిస్తున్నటువంటి విద్యార్థినిపై సెమినార్ హాల్లో ఈ నెల 9వ తారీఖు నాడు అత్యంత కిరాతకంగా, అత్యంత దారుణంగా, నీచంగా, అత్యంత పాశవికంగా అత్యాచారం జరిగిన విషయం మనందరికి తెలిసిందే. అయితే దీని మీద యావత్ భారతదేశం బగ్గుమంది. వైద్య విద్యార్థి లోకమంతా కామాంధులపై కన్నెర్ర చేస్తూ కథం తొక్కింది. సో ఈ దేశవ్యాప్తంగా ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA పిలుపు మేరకి దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులందరూ కూడా ఓపీ సేవలు నిలిపివేశారు. సో అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి KMC విద్యార్థులు కామాంధులపై కథం తొక్కారు. వి వాంట్ జస్టిస్ అంటూ, అలాగే నో సేఫ్టీ నో డ్యూటీ అంటూ నినాదాలు చేస్తూ వరంగల్లో గర్జించారు. సో అలా KMC విద్యార్థులతో పాటుగా MGM అలాగే తెలంగాణలోని అన్ని హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్య విద్యార్థులు కూడా రోడ్లెక్కి వి వాంట్ జస్టిస్ అంటూ కనబడ్డారు. అత్యంత పాశవికంగా జంతువులు సైతం, మృగాలు సైతం సిగ్గుపడే విధంగా ప్రవర్తించినటువంటి ఆ నిందితులను వెంటనే గుర్తించి శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే పోస్ట్ మార్టం ద్వారా అత్యంత భయంకరమైనటువంటి యావత్ దేశం దిగ్భ్రాంతికి గురయ్యేటువంటి వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని భావించవచ్చు. సో అందులో ప్రధానంగా చూసినట్టయితే ఆ వైద్య విద్యార్థి యొక్క చెవులు, అలాగే మెడ, అలాగే పెదాల నుంచి తీవ్ర రక్తస్రావం జరిగినట్టుగా పోస్ట్ మార్టం నివేదికలో తెలిసినట్టుగా పోలీసులు వివరించారు. అలాగే ప్రైవేటు భాగాల నుండి కూడా తీవ్రంగా రక్తస్రావం జరిగినట్టుగా తెలిసింది. అలాగే ఆ బాధ్యురాలి యొక్క శరీరంలో సుమారుగా 150 గ్రాముల వీర్యం ఉన్నట్టుగా వారు భావించారు. సో ఇది ఒకరితో సాధ్యం కాదని, జరిగినటువంటి సంఘటనలో ఒకరికి మించి బాధ్యులు ఉన్నట్టుగా, ఒకరికి మించి నిందితులు ఉన్నట్టుగా పోస్ట్ మార్టం నివేదిక తెలియజేస్తుందని పోలీసులు చెప్తున్నారు. సో ఇదిలా ఉండగా ఇంత పాశవికంగా, ఇంత దారుణానికి ఒడికట్టినటువంటి నిందితుడిని ఏదో విచారణ చేశామంటే చేశామని 4 గోడల మధ్య శిక్షించడం కాదు, భయంకరమైనటువంటి శిక్ష. అలాగే మహిళల వైపు చూస్తేనే దడ పుట్టే విధంగా బహిరంగంగా, అలాగే భయంకరమైనటువంటి శిక్షణ విధించాలని వైద్య విద్యార్థులతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కోరుతున్నాడు. సో ఇటువంటి పాశవికమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉందని నినాదిస్తున్నారు. సో ఈ వైద్య విద్యార్థినికి జరిగినటువంటి ఈ పాశవికంగా జరిగినటువంటి ఈ దాడి మరెవరికి జరగకుండా ఉండాలని, ఆమెకు సత్వరమే న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తున్నటువంటి యావత్తు వైద్య విద్యార్థులందరికీ మనం కూడా బసటగా అండగా నిలబడి న్యాయం జరిగే వరకు పోరాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో వి వాంట్ జస్టిస్ అంటూ వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థులు రోడ్డెక్కారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇలాంటి ఏమున్నా కూడా ప్రతి ఆధారంలో సంతోషాన్ని కలిగించి జరగాలి. అందరం ప్రతి చేతులకి నమస్కరిస్తారు.